మేము ఆడున్నాం. ఏదైతే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారు చెప్పారో దానిపైన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ సవాళ్ళు కానీ చూసిన మీదట మేమందరూ కూడా ఎవరైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నామో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి అందరూ కూడా 7 మంది ఎమ్మెల్యేలు, మిగతా నేను చైర్మన్గా, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సీలు, టీడీపీ పార్లమెంటు చిత్తూరు తిరుపతి అధ్యక్షులుగా మేమంతా వెళ్ళడం జరిగింది. మేమంతా ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులకు కానీ వాళ్ళు ఏది చెప్తే 1+2 లేదా 1+1 హాజరు కమ్మని చెప్పారు. దానిని విధిగా పాటించి గోశాల యొక్క వాళ్ళు ఏదైతే సవాలు ఇచ్చినారో సమాధానం చెప్పడానికి అక్కడికి డైరీ దగ్గరికి చేరుకోవడం జరిగింది. 9 గంటలకే వెళ్ళాం, 10 సంఖ్యలోనే. తరువాత ఏదైతే 10 గంటలకు కరుణాకర్ రెడ్డి చెప్పిన టైం అవుతుందో అప్పుడు లైవ్లోనే కోరడం జరిగింది. మీరు చెప్పారు, మేము సమాధానం చెప్పడానికి వచ్చాం. రెండేంటే భారీ ఎత్తున వాళ్ళ కార్యకర్తల్ని, రౌడీ మూకల్ని పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉంచుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పారు. సూటిగా ప్రశ్నిస్తాను, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే రోడ్డు పైన ఎలా పడుకున్నారు వచ్చి? ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది, ఏదైతే గురుమూర్తి ఎంపీ మేము హౌస్ అరెస్టులు చేసి ఆడ ఇబ్బంది పెట్టుంటే గురుమూర్తి గారు స్పాట్కి ఎలా చేరుకున్నారు? ఇవన్నీ ప్రజలకు తెలియాలని. గతంలో టీటీడీకి సంబంధించిన తొక్కిసలాటలో కొంతమంది ఇబ్బంది పడితే అప్పుడు మా నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి ప్రెస్ మీట్కి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చేరుకోవడం జరిగింది. సేమ్ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బల ప్రదర్శనకు, ఏదంటే హాస్పిటల్ దగ్గర పేషెంట్ని ఏ విధంగా చూస్తాం, 2-5 మందో వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా. కానీ భారీ ఎత్తున జనాన్ని సేకరించి, కార్యకర్తలను సేకరించి హాస్పిటల్స్ పైన ఏ విధంగా దాడికి పోతామో ఆ విధంగా వచ్చారు. ఆ రోజు కూడా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మామూలుగా వచ్చి బాధితుని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి 1+1 వచ్చి అక్కడ వచ్చి, లేదా 1+2 వచ్చి అక్కడ వచ్చి ఆయనకి ఏ అనుమానాలు ఉంటే నివృత్తి చేసేవాళ్ళం మేము కానీ, టీటీడీ అధికారులు కానీ. అలా కాకుండా ఇంటి ముందు డ్రామాలు ఆడడం, మళ్ళా కొంతసేపటికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి గురుమూర్తి ఇద్దరు కూడా గోశాల వద్దకు చేరుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఎంపీగా ఆయన గౌరవం ఇచ్చి ఆయన తీసుకెళ్ళడం, లోపలికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వచ్చి ఉంటే ఖచ్చితంగా కూడా లోపలికి పంపించుంటారు. అలా కాకుండా నువ్వు చెప్పిన అబద్ధాలని, ఏదైతే అక్కడ గోమాతలు చనిపోయాయని చెప్పావో 100 కొద్దికి, దాన్ని ఎక్కడ బయటపడుతుందని వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా నువ్వు చేసిన ప్రకటన నిరాధారం. కాబట్టి నువ్వు మీ ఇంటి ముందు అలాంటి ప్రదర్శనకు దిగి మీడియాకి, అదేవిధంగా అందరినీ కూడా ప్రదర్శించే విధంగా నువ్వు చేసిన రాద్ధాంతం ఒకవైపు, ఇంకొక వైపు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఇంకొక వైపు మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి కానీ, అదేవిధంగా మంత్రి పనిచేసిన రోజా కానీ అక్కడ వచ్చి ఏ విధంగా మాట్లాడారో చూసాం. కవ్వింపు చర్యలు అంటామా, లేదా ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారిని గురించి రోజా మాట్లాడిన తీరుని
ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏకవచనంతో మాట్లాడడం, ఒరే తరే అని మాట్లాడడం, వాటన్నిటిని కూడా రోజా గారు ఖచ్చితంగా బీసీలైన యాదవులైన మా అందరికి కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆడ జరిగిన పరిణామాలన్నీ కూడా చూసిన మీదట ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన ఐటెం చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని గోవులు అక్కడ మరణించాయో అవన్నిటిని కూడా, ఎందుకంటే మేము వెళ్ళాము అక్కడ, నేను కానీ టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కానీ స్థానిక అక్కడున్న ఎమ్మెల్యే నాని గారు కానీ మేమంతా వెళ్ళి రికార్డ్స్ అడిగాం. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని గోవులు ఎన్ని లేగ దూడలు మరణించాయో లిస్టు తెమ్మంటే ఆ లిస్టే లేదు. అక్కడ లిస్టు లేనప్పుడు ఏమైందని చూస్తే హరినాథరెడ్డి అనే వ్యక్తి ఆ గోశాలకు సంబంధించిన బాధ్యుడు రికార్డులన్నీ కూడా అక్కడి నుంచి దొరకనీయకుండా చేసి తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. అతను సస్పెండ్ అయ్యి. ఇతనికి కరుణాకర్ రెడ్డికి ఉన్న సంబంధం అంతకుముందు మనం చూస్తే సాక్షులు ఈరోజు దినపత్రిక చూస్తే 4వ నెల 2024 సంవత్సరం 17 గోవులు చనిపోయాయని ఇచ్చారు దాంట్లో. అదేవిధంగా 5/20/24లో 18 గోవులు చనిపోయాయని వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. మొత్తం 2 నెలల్లో 35 గోవులు మరణించాయని వాళ్ళ పత్రికలో చూపించిన లెక్కలవి. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫిబ్రవరి 2025 సంబంధించి 13 గోవులు చనిపోయాయని, అదేవిధంగా మార్చి 2025లో 12 గోవులు చనిపోయాయని లెక్కించారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ పరిపాలనలో 2 మాసాలలో 35 గోవులు అక్కడ చనిపోయాయని మీరు చెప్పారు. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే నెలకు 17.5 గోవులు ఆడ మరణించినట్లు మీరు ఒప్పుకున్నారు మీ సాక్షి పత్రిక ద్వారా. అదే 2/2025లో 13 చనిపోయాయని దాంట్లో చూపిన సంఖ్య ఇది, సాక్షి పేపర్లో చూపించిన సంఖ్య. 3/2025లో 12 గోవులు చనిపోయాయని చూపించారు. దీని పక్కన ఇవి 25 అయినాయి 2 నెలలకు కలిపి. దాని ప్రకారం అయితే నెలకు 12.5 గోమాతలు ఆడ చనిపోయినట్టు లెక్కలు చూపించారు. మీరు చెప్పిన ప్రకారం అయితే నెలకు 17.5 అంటే 17.5 దీనికి సంబంధించిన గోవులు మరణించింది మీ పరిపాలనలో.